హాయ్ అండి, నమస్తే. నేను ఉమ. వెల్కమ్ టు మై ఛానల్ ఉమ చెప్పిన మాట. ఈరోజు ఉల్లి బొండాలని తయారు చేస్తున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ లేనప్పుడు చాలా ఈజీగా ఉల్లి బొండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిప్సీగా చాలా బాగుంటాయి. వీడియోలో చూసేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పులు ఉప్మా రవ్వను తీసుకోవాలి. అదే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా. 2 కప్పులు ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని వేసుకోండి. ఇది పులిసిందైనా పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు. ఇందులో 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 స్పూను వంట సోడాని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుని వేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం. ఈలోపు దీనికి మంచి కాంబినేషన్ చట్నీని తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. వేరుశనగ గుళ్ళు కొద్దిగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చండి. నేనైతే ఎండుమిరపకాయలు వేసి తయారు చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. అదే చట్నీ పప్పు అని కూడా అంటాం కదా. ఇందులో కొద్దిగా చింతపిక్కను కూడా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అంత బాగోదు. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీకి సరిపడినన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి పోపు వేసుకుందాం. దీనికి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పోపు పెట్టి చట్నీలో వేసుకోవాలి. మనకి చట్నీ సర్వ్ చేయడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో 10 నిమిషాలకే. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకి బొండాలు వేసుకోవడానికి మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి నాని కొంచెం బిగుతుగా అయిపోతుంది. మీరు చూసుకుని వేసుకోండి. మనకి బొండాలు మరీ గట్టిగా ఉన్న బాగా రావు, మరీ పలచగా ఉన్న బాగా రావు. పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బొండాలను వేసుకోవాలి. అప్పుడే మనకి బాగా గుల్లగా క్రిప్సీగా వస్తాయి బొండాలు అనేవి. ఇలాగ అన్ని బొండాలని వేసుకొని అటు ఇటు 2 వైపులా తిప్పుతూ మనకి ఎర్రగా క్రిప్సీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బొండాలని వేయించుకోవాలి. చాలా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఈ ఉల్లి బొండాలని తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా బొండాలన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం బొండాలు వేసుకుందాం. ఇలా మిగతా పిండిని కూడా బొండాలుగా వేసుకొని తీసుకోండి. నేను చెప్పిన చట్నీ కాంబినేషన్లో ఈ ఉల్లి బొండ అనేది సూపర్గా ఉంటుంది. ఇంటిలో 10 అందరూ చాలా చక్కగా తినేస్తారు. ఇలాగ అన్ని బొండాలని వేయించుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని బొండాలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈ ఉల్లి బొండాలని తయారు చేసి పెట్టచ్చు. టిఫిన్ లేకపోయినప్పుడు కంగారు పడకుండా ఈ కప్పు ఉప్మా రవ్వతో పెరుగు వేసి మనం బొండాలు ప్రిపేర్ చేసామంటే పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఈ చట్నీ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి తయారు చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.